హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చేశాను. ఒక నెల రోజులైనా నిల్వ ఉంటుంది. మనం స్టవ్ వెలిగించుకోకుండా, స్టవ్ పక్కకే వెళ్ళకుండా ఇలాంటి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే పాలకోవా కంటే చూడండి స్వీట్ షాపుల్లో కూడా దొరకదనమాట. ఇలాంటి మెత్తటి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే ఈ కోవా స్వీట్ని ఎలా చేయాలనో పుట్నాల పప్పుతో చూపిస్తాను. రండి, మీకైతే షేర్ చేస్తాను. చూడండి ఎంత బాగుందో. రండి ఇప్పుడైతే వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా స్వీట్కి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను. చూడండి, పుట్నాల పప్పు 1 కప్పు నిండా తీసుకున్నాను. మనం చట్నీలు అవి చేసుకుంటాం కదా, ఆ పప్పు అనమాట. ఇదైతే 1 కప్పు నిండా తీసుకున్నాను. 1 కప్పు నిండా పుట్నాల పప్పుకి 1/2 కప్పు షుగర్ కావాలి. నెయ్యి కొద్దిగా కావాలి. ఇప్పుడు ముందుగా మనము షుగర్ని మిక్సీ పట్టుకుందాం, పొడి చేసుకోవాలి. షుగర్ కూడా మిక్సీ పట్టేసేసాను. చూడండి, ఈ విధంగా మనకి ఇలా ఉండాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము షుగర్ పౌడర్ని. చాలా ఈజీ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. 1 నెల అయినా ఉంటుంది, అంత ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ని ఇలా పక్కన పెట్టేసుకొని ఈ పుట్నాల పప్పును కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. పుట్నాల పప్పు కూడా మిక్సీ పట్టేసేసుకుందాము. పుట్నాల పప్పు కూడా మిక్సీ పట్టేసేసుకున్నాను. చూడండి, ఇలా ఫైన్గా బాగా గరుగ్గా లేకుండా ఏ విధంగా మెత్తగా ఉండాలి. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. పుట్నాల పప్పు పొడి, పుట్నాల పప్పు పొడి ఇందులో వేసేసాం కదా. ఇప్పుడు ఇందులోనే మనం షుగర్ పౌడర్ కూడా వేసుకోవాలి. కరెక్ట్గా 1 కప్పు శనగపప్పుకి 1/2 కప్పు షుగర్ అయితే సరిపోతుంది. స్వీట్ తినే పని అయితే ఇంకాస్త ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే యాలక్కల పొడి వేసుకోవాలి. నాకు అక్కడ యాలక్కల పొడి ఉంది కాబట్టి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ లేకపోతే మనం పుట్నాల పప్పు మిక్సీ వేసుకుంటాం కదా, అప్పుడే 2 యాలక్కలు కూడా వేసేసుకోవచ్చు. అంతా ఇలా కలిసే వరకు కలిపేసేసుకోవాలి. ఇంకా కొద్దిగా కూడా షుగర్ పౌడర్ వేస్తున్నాను. టేస్ట్ చూసుకొని కావాల్సి ఉంటే ఇంకా షుగర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. టేస్ట్ చూసుకున్నాను నేను. చూడండి, కొద్దిగా అయితే షుగర్ తగ్గింది అనిపించింది. పౌడర్ అంతా వేసేసాను. కరెక్ట్గా 1/2 కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఒకసారి అంతా కలిపేసేసుకుందాము. షుగర్ అంతా బాగా ఇలా కలిసే వరకు కలుపుకున్న తర్వాత నెయ్యి వేసుకోవాలి. ఇది నేను హోమ్ మేడ్ చేసిన నెయ్యి ఫ్రెండ్స్. నేను ఇంట్లో చేసి నెయ్యి అనమాట. కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. ఒక 5-6 స్పూన్లు వేసాను. నెయ్యి అంతా పిండిలో ఇలా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా నెయ్యి వేసుకుంటూ మనకి ముద్దలా రావాలి. నేను వేసిన నెయ్యి అయితే సరిపోలేదు, ఇంకా కొద్దిగా వేసుకుందాము. ఒక 1/4 కప్పు నెయ్యి అయితే పడుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇంకా కొద్దిగా ఉండలా అయింది కదా, ఇంకా పొడి పొడిగా ఉంది. ఇలా కూడా ఉండకూడదు, ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఒకసారి బాగా నెయ్యి వేసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. నాకు 1/4 కప్పు కంటే తక్కువే పడింది నెయ్యి. చూడండి, ఇలా మనకు నెయ్యి బాగా పిండిలో ఇలా కలిసే వరకు కలుపుకుంటూ ఉంటే కాస్త లూజ్ అవుతుంది పిండి. ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి, అప్పుడే మనకు ముద్దలా వస్తుంది. బాగా ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి పాలకోవా చేసుకునేలాగా వస్తుంది. చూడండి, ఇలా రావాలి. ఇంకా కొద్దిగా బాగా కలుపుకోవాలి ఇలా ప్రెస్ చేసుకుంటూ. చూడండి, ఇలా చూపించిన విధంగా మనకి ముద్దలా రావాలి. ఈ విధంగా ఉండాలి, స్మూత్గా. చూడండి, ఈ విధంగా చేసుకున్న ఈ పిండిని ఇప్పుడు మనం ప్లేట్ మీద వేసుకొని రోల్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ఇలాంటి ప్లేట్ తీసుకొని ప్లేట్ మీద కాస్త నెయ్యి వేసుకుందాము.
మీ దగ్గర కటింగ్ బోర్డు ఉన్నా ఏదన్నా ఉన్నా దాని మీద వేసుకొని చేసుకోవచ్చు. నాకు కటింగ్ బోర్డు లేదు కాబట్టి నేను ఇలాంటిది వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్న పిండిని మనం ఇలా వేసుకోవాలి. చపాతీ కర్ర తీసుకొని దీనికి కూడా కాస్త నెయ్యి రాసుకోవాలి. నెయ్యి రాసుకొని ఇలా రుద్దుకోవాలి. ముందు ఇలా చేసుకుందాము. ఇలా కొద్దిగా మందంగా రుద్దుకోవాలి. ఇలా చూపించిన విధంగా కాస్త మందంగా మనకు పాలకోవా ఉంటుంది కదా, ఆ మందంలో ఎక్కువ పలచగా అయితే చేసుకోకూడదు ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా అయితే చేసుకున్నాను ఎంత మందంగా ఉందో. ఇప్పుడైతే మనం కట్ చేసుకుందాము. చూడండి ఇలాంటి బిస్కెట్ కట్టర్ ఉంటుంది కదా, దాంతో మనం ఇలా కట్ చేసుకోవాలి. కావాలంటే మనము చాకుతో ఏ విధంగా కావాలన్నా మనం కట్ చేసుకోవచ్చు. నేను పాలకోవా షేప్లో చేస్తున్నాను కాబట్టి దీంతో ఇలా అన్నీ కట్ చేసుకుంటున్నాను. చూడండి అన్నీ అయితే విధంగా ఇలా కట్ చేసేసుకున్నాను నేను. ఇప్పుడు ఎందుకంటే లూజ్గా ఉంటుంది, మనం నెయ్యి వేసాం కాబట్టి ఇప్పుడు తీస్తే రాదు. ఒక 2 నిమిషాలు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము, అప్పుడు మనకి క్లియర్గా వస్తుంది. ఎందుకంటే నెయ్యి వేసాం కదా, ఆ నెయ్యి ఫ్రిడ్జ్లో పెట్టంగానే కాస్త గట్టి పడుతుంది, అప్పుడు మనం తీసుకుందాం. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టే ముందుగా మనము మార్కులు చేసుకుందాము. చూడండి ఇలా చాకుతో అన్నిటికి ఇలా డెకరేషన్గా కొద్దిగా బాగుంటుంది. ఇలా గీతలు పెట్టుకుంటున్నాను. చూడడానికి చాలా బాగుంటుంది. అన్నీ ఇలా మార్కులు వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి అన్నిటికైతే నేను కొద్దిగా చాకుతో ఇలా ఘాట్లు పెట్టాను. చూడడానికి ఎంత బాగుందో. ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి నేనైతే ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి ఇలా తీసాను. ఒక 5 మినిట్స్ ఇలా ఉంచాను అనమాట. మళ్ళీ ఇంకోసారి ఇలా గట్టి పడిపోయింది కదా, ఇలా కనుక తీసుకుంటే చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇలాంటి సిల్వర్ పేపర్ ఉంటుంది కదా, సిల్వర్ పేపర్ వేసుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుందాము. కొద్దిగా సిల్వర్ పేపర్ వేసుకుంటే సేమ్ మనకి స్వీట్ షాపుల్లాగే చాలా బాగుంటుంది. చూడండి సిల్వర్ పేపర్ అయితే వేసేసాను. ఇప్పుడు అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఎంత బాగా వచ్చింది, ఎంత పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది. ఎంత ఈజీగా అయిపోయిందో చూడండి. ఇలా కనుక చేసి పెట్టుకుంటే 1 నెల రోజులైనా ఉంటుంది. పిల్లలకి ఇలా చేసి పెట్టుకోవచ్చు, చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత బాగుందో. అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. ఇది ఎలా అనిపించిందో మీకు నాకైతే కామెంట్లో తెలపండి. బాయ్.